లోక్సత్తా పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు పూర్తయినాయి. ఈరోజు 7వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలతోటి విసిగిపోయి ఒక కొత్త వ్యవస్థ కోసం, కొత్త రాజకీయ పునాది కోసం ఎదురు చూస్తున్నారు. దానికి లోక్సత్తా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జనంలోకి, ప్రజల్లోకి వెళ్ళటానికి కార్యక్రమాలు ఈరోజు వార్షిక సమావేశంలో చర్చ జరిపి ప్రజల్లోకి మన కార్యక్రమాలు, మన సిద్ధాంతం ఎలా వెళ్ళాలనే దాని మీద చర్చ జరిగి రాజకీయ తీర్మానం జరుగుతుంది. అలాగే ఒకే ఒక ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారిని ఎన్నుకుంటే కుక్కట్పల్లికి, మిగిలిన నియోజకవర్గాలకి ఏంటి తేడా అనేది అక్కడ ప్రజలకి తెలిసే రకంగా మనం పద్ధతి ప్రకారం చేసి చూపిస్తున్నాము. అలాగే ప్రజలు కూడా ప్రతి పనికి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇంటి ముందున్న డ్రైనేజ్ సమస్యను కూడా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి పరిష్కరించుకునే దుస్థితి నుంచి లోకల్ స్థాయిలో, వార్డు స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరిపితే ఈ సమస్యలకి ఇంకా పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉంది. అదే దిశలో వార్డు కమిటీలని, అలాగే కార్పొరేటర్ లెవెల్లో ఫండ్స్కి, వాటికి ఒక జవాబుదారీతనంతో ప్రయత్నం చేస్తున్న కుక్కట్పల్లిలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది డెఫినెట్గా ప్రజలకి ఎమ్మెల్యే రాజ్యం నుంచి స్థానిక ప్రభుత్వ స్థాయికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు జరుగుతుంది. అది ఎప్పటికైనా జనంలోకి అది వెళ్తుందని ఆశిస్తున్నాను. ఏం చెప్పుకోమంటే, ఎల్వి రామరాజు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం కార్యదర్శి.